కంటిన్యూ చేస్తున్నప్పుడు సహజంగానే అంటారు కదా ఎందుకమ్మా మనకి పాలిటిక్స్, ఈ జాబ్ మీరే చేయాలి అంటే నేను పని బాగా చేస్తానన్న ఉద్దేశంతోనే నన్ను అక్కడ కూర్చోబెట్టారు. శ్యామ్లనే పిలుస్తారు. ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారిని కలిసావా? ఇందులో ఉన్నాం కాబట్టి మనం అమ్మాయిని పిలవద్దు సర్కస్ లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు అనేటువంటి ఒక మెంటాలిటీ గనక ఆ నాయకులకి ఉంటే, ఆ లీడర్కి ఉంటే ఆయన కరెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. తన ఉనికిని కాపాడుకోవడం కోసం ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం తెల్లాటి నుంచి ఏపిచ్చి సంపతనండి ఒక గుంటనక్క సహాయం కోరింది. పర్ఫెక్ట్ గా జనానికి అర్థమయ్యేలాగా దూసుకెళ్ళిపోయింది పాయింట్. జస్ట్ థింక్ వైజ్లీ. శ్యామల చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. శ్యామల సిద్ధమా? మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులం కోసి దావా తీయాలి. కమ్అట్ ఇన్ ది ఓపెన్ అండ్ సే రావాలక్క, రావాలి. బికాజ్ ఇప్పుడు నటన అనేది మన ప్రొఫెషన్. ఇంతకన్నా దిక్కుమాలిన స్టేట్మెంట్ ఇక చూడం. చూసే జనాలుకి మనం చెప్తే తొందరగా రీచ్ అవుతుంది ఇంకా. సో ఆ బాధ్యత అనేది డెఫినెట్ గా తీసుకోవాలి ఎవరో ఒకరు. ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నారు? సో హౌ వాజ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉంది అక్క. నేను 2019లో సార్ని కలిశాను. అప్పుడు ఆఫీషియల్ గా ఆయన చేతుల మీదుగా కండువా కప్పించుకుని పార్టీలో జాయిన్ అయ్యాను. అలవాటు కూడా తేవాలి. తెస్తారా తేరా? కరెక్ట్ గా వారం ముందు, ఎలక్షన్ కి వారం ముందు జాయిన్ అయ్యాం. అప్పుడు వై డిడ్ యూ జాయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్? నాకు ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. నేర్చుకున్నారు అన్ని. ఎవరు చెప్పింది? ఎడబడతాడు నేర్చినావు. అది చిన్నప్పుడు. ఇప్పుడు కొంతమందిని చూస్తే మనకు ఒక అడ్మిరేషన్ ఉంటుంది చూసారక్క. సో ఆడవాడు మోపాయినారు ఇట్లా. నాకే అడ్డం మాట్లాడుతున్నావు. బుద్ధి ఉండాలి కదా నీకు. నేను చెప్పేది మనం కూడా అర్థం. మాది కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా. ఆయన పాదయాత్ర చేసే టైంలో మేము ఆయన చూడ్డానికని వెళ్ళి ఎక్కడో దూరంగా, అంటే ఏం చేద్దామంటావు మరి? చూడండి అక్కడ ఏముందో. ఇవే తగ్గించుకుంటే మంచిది. లైక్ ఒక గుంపులు మేళ్ళెక్కి అలా చూస్తాం కదక్క. సో అలా ఒక అమ్మాయిని నేను ఆయన్ని చూసిన అమ్మాయిల్లో. దారిలోకి ఓకే పిల్ల మంచిగా ఉన్నది కదా అని చెప్పి నేను అమాంతం మింగి అస్థిపాంజరం టూ అని ముత్తది కిటికీలకెళ్ళి బయటికి ఏమనుకుంటున్నావు? సో అప్పుడు నేను ఆయన రీచ్ అవ్వాలనుకున్నాను, అవ్వలేకపోయాను. అండ్ అంటే అది ఆ నవ్వుకి నేను పడిపోయాను అప్పుడు. అసలు ఎంత ప్రేమగా, ఎంత. మీ అందరికీ తెలిసిపోయిందా? ఇప్పుడు ఆశ్చర్యంతో కాదు అనుమానంతో చచ్చిపోయేలా ఉన్నాను నేను. ఎంత ఆప్యాయంగా మాట్లాడుతున్నారు అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళలో. అంటే అది నాకు చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎందుకురా సార్ అంటే మీకు అంత క్రేజ్? బాబే కంటిన్యూ ఉండాలండి. సో ఆ తర్వాత నేను, మనకి ఎప్పుడు మైండ్లో లేదు, కమింగ్ ఫ్రమ్ ఏ బ్రాహ్మణ్ కమ్యూనిటీ, మనకి పాలిటిక్స్ ఇవన్నీ అంటే ఒక జంక్ ఉంటుంది. ఏదో తేడాగా ఉంది. సరే కానీ పర్వాలేదా? అమ్మో అవన్నీ మనం చేయలేమేమో అనేటువంటి ఒక జంక్ ఉంటుంది. సో ఆ తర్వాత ఇండస్ట్రీకి రావడం, నేను హైదరాబాద్కి రావడం. అంటే సో రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఫాలో అయితే అవుతూ ఉండేదాన్ని. ఎప్పుడైతే సార్ మా అబ్బాయి ఎంపీ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అనగానే నా చూపు అక్కడి నుంచి తిరిగింది అన్నమాట. ఇప్పుడు ఏమంటున్నావు మరి? అరే అరే షూటింగ్ ఆపండి రా, షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. సో అంటే ఇప్పుడు ఎవరైనా చూడండి, ఇప్పుడు మనకి ఇష్టమైన హీరోస్ కూడా మా అబ్బాయి అనగానే మనం చూస్తాం, బా ఎవరు ఏంటి. సో గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. అలాంటి మాట నీకు సెట్ అవ్వవు. వద్దు.
నీ బొందా. అలా ఇట్ స్టార్టెడ్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇంకా ఆయన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలంటే అన్నే కదక్క. అన్న కావాలి. నువ్వు అట్లే అరువు జీవితం అంతా అరుస్తూనే ఉంటావు. చెప్పేది తిని కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి అమ్మా. రైట్. 2019లో మరి యాక్టివ్ గా నువ్వు క్యాంపెయిన్ చేసావా శ్యామల? నేను అదే అక్కడ టైం నాకు తక్కువ ఉంది అప్పుడు. ఓకే. తెలియదురా తెలుసు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. నాకేంటో భయంగా ఉంది. ముందు అలాగే ఉంటుంది కానీ బాగుంటుంది. నాకేవలే సార్, మీ వాడు పిచ్చ క్లారిటీలో ఉన్నాడు సార్. సరే రంగుల సీరానే గట్టినా అది అప్పుడు బయటికి రాలేదు కానీ బట్ యా అప్పుడు కూడా నేను అరకు ఎమ్మెల్యేకి మనం ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. మనమే చెప్పడం జరుగుతుంది. అంటే నువ్వు జాయిన్ అయినప్పుడు ఏమైనా చెప్పావా అలాగా? నాకు ఈ ఏరియాస్ అంటే ఇష్టం, ఆర్ట్ అండ్ కల్చర్ ఇష్టం. రే ఆ యాంకర్ శ్యామల అంటే ఏందో చూద్దాం. టీరా కండువా టీరా. నేను జగనన్నను 175కు 177 స్థానాలు గెలిపించుకొని 25కి 25 పార్లమెంట్లు గెలిచి అరే అరే షూటింగ్ ఆపండి రా. షూటింగ్ ఆపేసి అందరు ఇక్కడ రండి. కథ చెప్తాడు రవి. మొదలు పెట్టు. ఐ థింక్ వాటో అదే విధంగా నేను 30 సంవత్సరాల పాటు అనాధికారంలోనే ఉండాలా అని చెప్పి కోరుకునేటువంటి వ్యక్తిగా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్టేషన్. శ్యామల భర్త నరసింహారెడ్డిపై చీటింగ్ కేసుకు సంబంధించి అయితే ఈ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. తనపై అక్రమంగా కేసు పెట్టారని ఆరోపిస్తున్నారు నరసింహారెడ్డి. తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ కేసులో తనని ఇరికించారని ఆరోపిస్తున్నారు. తాను 2 రోజుల్లోనే బెయిల్ పై బయటకు వచ్చినట్టుగా తెలిపారు. ఏం మనిషి అయ్యా కదా. ఈ కేసులో నిజానిజాలేంటో త్వరలోనే తెలుస్తాయంటున్నారు నరసింహ. త్వరలోనే అన్ని విషయాలతో బయటకు వస్తానని చెప్తున్నాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? యాంకర్ శ్యామల భర్త నరసింహారెడ్డిపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదైంది. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా. తన దగ్గర నుంచి ₹1 కోటి తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడంటూ ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. దీవిస్తే పైకి రావు, కష్టపడి పని చేయి, అప్పుడు ఆయనపై ఫిర్యాదు చేసింది. 2017 నుంచి ఇప్పటి వరకు విడతల వారీగా డబ్బు తీసుకున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొంది. చెప్పు ఏదో ఏదో డబ్బుల గురించి అడిగితే తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారు అంటాము, చేసేస్తామా? అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? డబ్బులు తీసుకోవడమే కాకుండా లైంగిక వేధింపులకు సైతం పాల్పడినట్లు ఆ మహిళ కంప్లైంట్ చేసింది. నేను ఏ విధంగా ప్రచారాలు చేస్తున్నానో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనే అవేర్నెస్ లో కష్టపడుతున్నాను అనేది మీకు అందరికీ తెలుసు. గుడికెళ్ళావా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. యాంకర్ శ్యామల అమ్మ ఏమా ఆడాంట్లో ఉంటుంది తెలంగాణ హైదరాబాద్ లో. ఓవర్ థింక్ చేసే అమ్మాయిలతోటి ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే మా దగ్గర ఆల్రెడీ ఒక స్క్రిప్ట్ ఉంటుంది. మేము ఇట్లా మాట్లాడతాం, మీరు ఇట్లా రెస్పాండ్ అవుతారు, దానికి మేము ఇట్లా కౌంటర్ రెస్పాండ్ అవుతాం అని చెప్పి. ఏం చేసింది? ఆంధ్రాకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఎలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. అన్న మాట్లాడినటువంటి లంగా మాటలకు సమాధానం చెప్పలాగా నువ్వు ఒకదాని వచ్చినావు, బోకుదాని తెలంగాణ నుంచి మా ఆంధ్రాలోకి. నీకు ఏమి తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఏమి జరుగుతుందని? సొంత చెల్లిలే అన్నానికి తెలియదే. నువ్వు ఒక ఇదే. ఈ భాషకే భయం లేదు, ఒకటే భయం, దేవుడు అంటేనే. నేను దీన్ని నమ్మి పనిచేయను, దీన్ని నమ్మి పనిచేస్తాను. అన్నకు నువ్వు ఒక లెక్క, నిన్ను కూడా మింగుతారు. నీ బతుకేందనేది తెలీదా? నీ బతుకేంది, నీ కథ ఏంది? ఎవరికైనా 2 ఆప్షన్స్ ఇస్తాను. ఆప్షన్ ఏ, జబ్బు చేస్తే వైద్యం చేస్తాను. ఆప్షన్ బి, తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా. ఒక పెద్ద అడవి ఉంది.
ఆ అడవిలో ఒక ముసలి తోడేలు ఉంది. వాళ్ళు టర్కిష్ ఉమెన్ ఆర్ ద బెస్ట్ అంటారు. వాళ్ళతోటి బాడీ మసాజ్ మాత్రం మిస్ కాకూడదు. మనం ఇక్కడికి వచ్చింది బంటి గాని పట్టుకోవడానికి, బాడీ మసాజ్లు చేయించుకోవడానికి. ఆ ముసలి తోడేలుకి వేటాడే ఓపిక కొంచెం నశించి ఆ ముసలి తోడేలు తన ఆహారాన్ని దానికి తెచ్చిపెట్టడం కోసం ఒక గుంటనక్క సహాయం రాదని మా అమ్మ ఎప్పుడూ చెప్తుంటుందండి, బబ్లీ మా అమ్మ. ఓ పని చేయండి శాస్త్రి గారు, మీరు ఉద్యోగం మానేసి మీ బబ్లీ మామతో కలిసి జాతకాలు చెప్పు బతికి. నీ చరిత్ర ఏంది, నీ మొగుడు చరిత్ర ఏంది ఎవరికి తెలియదు అమ్మా శ్యామలా, ఎవరికి తెలియదు అనుకుంటున్నావా ఏందా? క్యూట్ గా ఉంటది. అజయ్ గారు మీరు అలా తీసి పారేసినట్టు మాట్లాడకండి. ప్రాపర్ పబ్లిసిటీ లేక మా మామ లైమ్ లోకి రాలేదు కానీ పుట్టపతి సేవ రేంజ్ అండి, ఒకసారి చెప్పించుకుంటే తెలుస్తుంది. 5 సంవత్సరాల క్రితం అమెరికాలో ఏ హోటల్లో స్టే చేసావో చెప్పంటావా? రేణు గుట్ట మీద ఉంటది అది. ఆ గుట్ట మీద లైన్ గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓ నవలాగా చేద్దామని చెప్పి నన్ను మింగబెట్టేదానికే వచ్చినట్టున్నావు నువ్వా? ఖచ్చితంగా పిఠాపురంలోకి గెలుచాడు. నేను నిన్న పిఠాపురం ఆపరేషన్ చేశా. చాలా పెద్ద కాలేజ్ అంటే కదా మీది. నేను పోయినసారి నేను మీ సూపర్ సీనియర్ ఒక ఆమెను కలిసిన రాధిక. చాలా బాగా ర్యాగింగ్ చేసింది నన్ను, చాలా ఎంజాయ్ చేసిన. నేను ఇప్పటికీ మాట్లాడుకుంటారు దాని గురించి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.